నిరూపించాయి. ప్రభా సౌరీ త్రిభాగేన అస్తం యాతి దివాకరే అగ్నిమావిశతే రాత్రౌ తస్మాదగ్ని ప్రకాశతే. ఇది భూమిలో ఉన్నటువంటి మనం వాడుకునేటువంటి అగ్నికి సూర్యుడికి ఉన్నటువంటి దివ్యమైన సందర్భం. అదేవిధంగా సూర్యుడు ఈ భూమిని ఎలా ప్రకాశింపచేస్తాడు? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన పడమట అస్తమిస్తాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సూర్యుడు తూర్పున ఉదయించిన తర్వాత నిదానంగా తన ప్రఖరతను పెంచుకుంటూ వెళ్తాడు. అది మన అనుభవంలోకి ఉన్నదే. అంటే సూర్యుడు సమానంగా వెలుతురుని ఇచ్చినప్పటికీ కూడా మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనకు ఆ ప్రఖరత అర్థంలోకి వస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ప్రాతకాలంలో సూర్యుడు తన 30వ అంశంతో అంటే 30% మాత్రమే కిరణాలను ఇస్తాడట. పూర్తి కిరణాలను మన మీద మధ్యాహ్న కాలంలో వర్షిస్తాడు. అదేవిధంగా అస్తమాన కాలంలో మళ్ళా ఆ శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఇది రోజులో జరిగేటువంటి మార్పులు. అదేవిధంగా ఋతువులకు సంబంధించి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను మనకు తెలియపరిచారు. గ్రీష్మకాలం, గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, సూర్యుడిని సహస్ర కిరణ అనే పేరుతో పిలిచారు. అంటే సూర్యుడి యొక్క కిరణాలు 1000 కిరణాలు ఉన్నాయనుకోండి. అంటే 1000 కిరణాలు అనేది ఒక అమౌంట్, అంటే ఒక గుంపు. అంటే కేవలం 1000 కిరణాలు మాత్రమే ఉంటాయని అర్థం కాదు. సూర్యుడి యొక్క మొత్తం వెలుతురు యొక్క ప్రమాణం 1000 అనుకుంటే గ్రీష్మకాలంలో ఆ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలం వచ్చేసరికి 70% పడిపోతుంది. అంటే 700 కిరణాలు. అంటే వాళ్ళు 700, 600 అనే మాట చెప్పారు. మనం శాతంలో తీసుకుంటే 100% సూర్యుడి యొక్క కిరణాలు గ్రీష్మకాలంలో పూర్తిగా వర్షిస్తే తర్వాత వచ్చేటువంటి వర్షాకాలంలో అవి 70% పడిపోతాయి. తర్వాత వచ్చేటువంటి శీతకాలానికి అంటే శైత్యం ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఆ కిరణాల యొక్క శాతం 30కి పడిపోతుంది. ఈ విధంగా సూర్యుడి యొక్క కిరణాలు ఇలా విభజించబడ్డాయి. ఇది కాలానికి సంబంధించి, రోజుకు సంబంధించి చెప్పుకున్నాం, ఋతువులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా సూర్యుడి యొక్క కిరణాలు ఇప్పుడు తూర్పు పడమట. తూర్పున ఆ సూర్యుడి యొక్క కిరణాలు ప్రాతకాలంలో ఎక్కువ ఉంటాయి, సాయంత్రం పూట తక్కువ ఉంటాయి. పడమట అవి ఉదయం తక్కువ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం పెరుగుతుంది. మరి ఉత్తర దక్షిణాల సంగతి ఏమిటి? ఉత్తర దక్షిణాల వైపు సూర్యుడి యొక్క ఆ కిరణాలు తక్కువే కదా. కానీ సూర్యుడు తన కొంత ప్రమాణమైన కిరణాలతో అటు ఉత్తర దక్షిణాలను కూడా ప్రభావితం చేస్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. మనం ఉత్తరాయణం, దక్షిణాయనం అని పిలుచుకుంటూ ఉంటాం. అంటే సూర్యుడు అలా తూర్పు నుండి పడమట వైపు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో కొంత దక్షిణం వైపు నుండి వెళితే దాన్ని దక్షిణాయనం అంటారు. 3 నెలలు వెళతాడు, 3 నెలలు మళ్ళీ తిరిగి వస్తాడు. ఇలా వెళ్ళడానికి 3 నెలలు, మళ్ళీ తిరిగి మధ్యస్థానానికి రావడానికి 3 నెలలు పడుతుంది. దీన్ని ఒక అయనం అన్నారు. కాబట్టి దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణం వైపు కూడా తన వెలుతురును ప్రసారిస్తాడు. అదేవిధంగా ఉత్తరాయణంలో ఉత్తరం వైపు కూడా తన ప్రకాశాన్ని వెదజల్లుతాడు. ఇక్కడ ఏమిటి తేడా వస్తుంది? ఇప్పుడు తూర్పున ఉదయించి పడమటన అస్తమించడం వలన మనకు ఉదయము అస్తమయము జరుగుతుంది, తర్వాత చీకటి కూడా వస్తుంది. కానీ ఉత్తరాయణం దక్షిణాయనం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఉత్తరం వైపున దేవతలు ఉంటారు. ఉత్తరం వైపున దేవతలు ఉంటారు. వాళ్లకు ఉత్తరాయణ సందర్భంలో సూర్యుడి వలన పగలు ఏర్పడుతుంది. కాబట్టి దేవతలకు ఒక రోజు అనంటే 6 నెలలు, అంటే 1 సంవత్సరం పడుతుంది. ఎందుకంటే 6 నెలలు పగలు, ఉత్తరాయణం అంతా వాళ్ళకి పగలు ఉంటుంది. సూర్యుడు దక్షిణం వైపు వెళ్ళినప్పుడు దేవతలకు చీకటి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉత్తరంలో ఉన్నటువంటి ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి దేవతలకు 6 నెలలు చీకటి ఉంటుంది. కాబట్టి మనకు అరపూట అంటే ఒక రోజులో సగం రోజు రాత్రి, సగం రోజు పగలు అని మనం ఏదైతే అనుకుంటున్నామో
దేవతలకు ఇదే ఒక రోజు అనేది 6 నెలలు 6 నెలలు పడుతుంది. మన ఒక్క సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు జరుగుతుంది. మరి దక్షిణంలో ఏమిటంటే దక్షిణ ధ్రువంలో పితృదేవతలు ఉంటారు. పితృదేవతలకు దక్షిణాయనం పగలవుతుంది, ఉత్తరాయణం చీకటి పడుతుంది. కాబట్టి దేవతలతో సమానమైనటువంటి పితృదేవతలకు ఒక్క సంవత్సరం అంటే మన దృష్టిలో ఒక్క సంవత్సరం వాళ్ళకు ఒక రోజు. కాబట్టి మనుషులకు 100 సంవత్సరాలు ఏది ఆయుష్యం అని అంటున్నామో అదేవిధంగా వాళ్లకు కూడా సంవత్సరాలు అనేవి దీర్ఘమవుతాయి. ఎందుకంటే రోజులు ఒక్క సంవత్సరానికి ఒక రోజు పడుతుంది దేవతలకు. ఈ విధంగా ఈ చక్రం ద్వారా దేవతల యొక్క ఒక సంవత్సరం ఎంత, అదేవిధంగా బ్రహ్మాది తర్వాత ఉన్నటువంటి ఉత్తరోత్తర శక్తి సామర్థ్యాలు కలిగిన అధికారులైనటువంటి దేవతల యొక్క ఆయుష్ కూడా ఆ ప్రకారం జరుగుతుంది. ఆ విధంగానే చిట్ట చివరిగా అత్యంత ఎక్కువ ఆయుష్యం కలిగిన వ్యక్తి ఎవరంటే బ్రహ్మగారు. బ్రహ్మగారికి కూడా 100 సంవత్సరాలే ఆయుష్యం, మనకు 100 సంవత్సరాలే ఆయుష్యం. ఇది మన లెక్కలో. కానీ బ్రహ్మగారి యొక్క లెక్కలో అది చాలా 1000 మహాయుగాలకు ఆయనకు ఒక అరపూట జరుగుతుంది, అంటే రోజు జరుగుతుంది, ఒక పగలు జరుగుతుంది. కాబట్టి 2000 మహాయుగాలు జరిగితే బ్రహ్మగారికి ఒక్కరోజు పూర్తి అవుతుంది. అంటే ఈ కాలచక్రం అనేది అలా అలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అత్యంత అద్భుతంగా ఈ విషయాలన్నిటిని కూడా ఒక వ్యవస్థితమైనటువంటి రీతిలో వివరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సూర్యుడు సౌరాగ్ని చేత అంటే తన యొక్క దివ్యమైనటువంటి కిరణాల చేత ఈ విధమైనటువంటి కాలభేదాలని ఏర్పరుస్తున్నాడు. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని, అదేవిధంగా గ్రీష్మ ఋతువు, వర్షాకాలం, శీతాకాలం అని, ఆ విధంగాను అదేవిధంగా దేవతలకు, అదేవిధంగా పితృదేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని ఏ విధంగా ఇన్ని కాలభేదాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తూ ఉంటాం. మనం సూర్యుడు కూడా ఒక గ్రహం అని జ్యోతిష్కులు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మత్స్యపురాణం చూడండి, క్షయము నొందనము కావున అవి నక్షత్రాలుగా చెప్పబడ్డాయి. నక్షీయతే యతస్థాని తస్మాత్ నక్షత్రతా స్మృతాః. ఏవైతే వేటి యొక్క వెలుతురు క్షయము పొందదో అంటే స్వతహాగా వెలిగేటువంటి స్వభావం కలవో వాటిని నక్షత్రము అని అన్నారు. అదేవిధంగా క్షేత్రాణ్యేతాని వై సూర్యం ఆపతంతి గభస్తిభి క్షేత్రాణి తేషామాదత్తే సూర్యో నక్షత్రతా తతః. స్పష్టమైనటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. గ్రహము అంటే వాటికి స్వతహాగా వెలుతురు ఉండదు, సూర్యుడి యొక్క వెలుతురుతో వెలిగేటువంటివి. కానీ ఇక్కడ స్పష్టమైనటువంటి విధానంలో సూర్యో నక్షత్రతా తతః, సూర్యుడు స్వతహాగా వెలుతురును ప్రసారం చేసేటువంటి శక్తి గలవాడు కాబట్టి సూర్యుడు నక్షత్రం. ఆధునిక విజ్ఞానం చెప్పేది కూడా అదే కదా, సూర్యుడు గ్రహం కాదండి, నక్షత్రం. మత్స్యపురాణంలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇంకా అద్భుతమైనటువంటి విషయాన్ని నేను ఈ సూర్యుడికి సంబంధించిన విషయంలో పూర్తి చేస్తాను. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయని మనం వైజ్ఞానికులు చెప్తారు. కానీ మన దృష్టిలో భూమియే కేంద్రం, భూమి చుట్టూ మొత్తం ప్రపంచం తిరుగుతుంది అనే ఒక ఆలోచన, ఇది మన అనుభవం కాబట్టి. ఎందుకంటే సూర్యుడు కూడా తిరిగేవాడే కదా, సూర్యుడిని కేంద్రంగా తీసుకున్న సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి అనుకున్న సూర్యుడు మాత్రం స్థిరంగా ఉంటాడా? సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటేనే ఆయన ఉంటాడు. కాబట్టి భూమినే కేంద్రంగా తీసుకొని మొత్తం గ్రహ వ్యవస్థను ఏర్పాటు చేశారు మన పాతవాళ్ళు. ఇప్పుడు ఏ గ్రహంలో నీళ్లున్నాయి, ఏ గ్రహంలో నీళ్లు ఉండవు, ఏ గ్రహంలో జీవులు ఉన్నాయి, ఏ గ్రహంలో జీవులు లేవు అని చాలా తీవ్రమైనటువంటి సంశోధనలు జరుగుతున్నాయి. ఆ విషయంలో పురాణాలు ఏం చెప్తున్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యుడు పూర్తిగా అగ్నిమయుడు కాబట్టి ఆయన దగ్గర నీళ్లు ఉండే ప్రసక్తి అసలే లేదు, జ్యోతిర్గోళం అని చెప్పారు. అదేవిధంగా చంద్రుడు జలస్థానం అంటే చంద్రుడిలో నీళ్లున్నాయి. అదేవిధంగా బుధుడు సూర్యకాంతి చేత ఉండేవాడు, సూర్యకాంతి గ్రహం అని చెప్పారు. అంటే బుధుడి దగ్గర నీళ్లు లేవు, ఇది స్పష్టం. మనం వైజ్ఞానికంగా చూసినప్పటికీ కూడా బుధుడు సూర్యుడికి చాలా దగ్గర ఉన్నటువంటి గ్రహం కాబట్టి అక్కడ నీళ్లు ఉండేటువంటి ప్రసక్తి లేనే లేదు. అదేవిధంగా శుక్ర షోడశ రశ్మిస్తు యస్తు దేవో హ్యపోమయ,
శుక్రుడిలో నీళ్లున్నాయి. ఎందుకంటే అక్కడ సూర్యుడి యొక్క 16వ వంతు మాత్రమే ప్రకాశం పడుతుంది. కాబట్టి శుక్రగ్రహంలో తప్పనిసరిగా నీళ్లున్నాయి. లోహితో నవరశ్మిస్తు స్థానం ఆపంతు తస్య వై బృహద్వాదశ రశ్మీకం హరిద్రాభంతు వేధసహ. అదేవిధంగా కుజుడున్నాడు. కుజుడు గురించే కదా, మంగళగ్రహం గురించే చాలా తీవ్రమైనటువంటి సంశోధనలు జరుగుతున్నాయి. అక్కడ ఏం చెప్పారంటే మంగళగ్రహం మీద సూర్యుడి యొక్క 9వ కాంతులు పడుతున్నాయి, అంటే 9వ వంతు పడుతున్నాయి. ఇది జలస్థానం, అంటే మంగళగ్రహంలో నీళ్లున్నాయి. ఈ విధమైనటువంటి ఒక ఆలోచనలు వాళ్ళు స్పష్టంగా మన ముందర ఉంచారు. అంటే వీటిని ఆధారంగా చేసుకొని మనం ఆధునికులు కూడా కొంత ప్రయోగాలను చేసేటువంటి అవకాశం ఉంది. అంటే పాత వాళ్ళ యొక్క ఆలోచన ఎంత వైజ్ఞానికమైనటువంటి దృక్పథంతో కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగా సూర్యుడు మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి సూర్యుడిని ప్రతినిత్యం కూడా ఆరాధించాలి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపుర్ధృత శంఖచక్ర. అంటే సూర్యుడిలో కూడా ఆ పరమాత్మే ఉండి ఆ సూర్యగోళాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. కాబట్టి ప్రాతకాలంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సూర్యుడిని ఉపాసించాలి. ఆ సూర్యోపాసన వలన మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం మొట్టమొదట కలుగుతుంది. సూర్యుడి ఉపాసన చేయాలి. ఆ సూర్య కిరణాల వలన మన శక్తిని సంపాదించాలి. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి సూర్య ఉపాసనకు సంబంధించిన విషయాన్ని, సూర్యుడి వలన కలిగేటువంటి గ్రహస్థితుల గురించి చాలా చక్కగా ఈ మత్స్యపురాణం మార్గదర్శనం చేసింది. ఇటువంటి అద్భుత విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఆ పురాణాన్ని చదవాలి. ఇంతటితో ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. చివరిగా మనం మంగళ శ్లోకాల్ని మనం పఠిద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.